నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక ప్రేమించడం. అంటే అబద్ధ స్నేహితుడు ఏం చేస్తాడు? వదిలేస్తాడు. మీకు ఇందాక ఆరాధన చెప్పాను కదా పిల్లరా, ఈ లోక స్నేహము దేవుడితో వైరము అని యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో యాకోబు రాస్తాడు. ఎందుకంటే లోక సంబంధమైన స్నేహం ఏదైతే ఉందో అది మన డబ్బును చూసి, మన అంతస్తును చూసి, మన పరపతిని చూసి, మన చదువును చూసి, మన టాలెంట్ని చూసి, పిల్లరా మరి మన స్టామినాను చూసి ఉంటారు. ఏ స్నేహం అంటే లోక సంబంధమైన స్నేహం. బట్ ఆత్మ సంబంధమైన స్నేహం ఏం చూస్తుందంటే మన అభిషేకాన్ని చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి పిల్లరా, ఈ లోకములో నిన్ను పదర సినిమాకి వెళ్దాం, అత్తమాను దేవుడు దేవుడు ఏంటి, అత్తమాను ప్రార్థన ఏంట్రా, ఏదో సరదాగా అలా పార్క్ వెళ్దాం, అలా పార్టీకి వెళ్ళాడు, సరదా బిర్యానీ తిన్నాడు, అత్తమాను దేవుడు దేవుడు అనే స్నేహం నీతో ఉండాలా ఉండకూడదా? చెప్పాలి. ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు. అత్తమాను దేవుడు దేవుడు ఏంటి, అత్తమాను ప్రార్థన ఏంటి, ఏదో సరదాగా ఆదివారం ఒక పూట వెళ్ళావా లేదా, సరదాగా ఒక గంట కూర్చున్నావా లేదా, మేము వెళ్తలేదా, నువ్వు ఒక్కడే వెళ్తున్నావా, సరదాగా నాడు అని అనేవాడు మనకు ఉండకూడదు. మనం చెడు మార్గంలో వెళ్ళిపోతుంటే, పాపపు మార్గంలో వెళ్ళిపోతుంటే, లోకాశంలో వెళ్ళిపోతుంటే, ఆ మార్గంలో వెళ్ళకూడదురా, సినిమాలు చూడకూడదురా, బూతులు మాట్లాడకూడదురా, అబద్ధాలు చెప్పకూడదురా, దేవుడికి ఆయాస్కరంగా మనము జీవించకూడదురా అని పిల్లరా మరి చెప్పి మనల్ని గర్తించేటటువంటి స్నేహం ఏదైతే ఉందో అటువంటి స్నేహం ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు. అందుకని చెప్తున్నాడు పిల్లరా, నిజమైన స్నేహితుడంట విడువక ప్రేమించు. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, స్నేహాల్లో చాలా మంది ఎవడో వాడితో ఫ్రెండ్షిప్ చేద్దామని చేస్తారు. మీకు లోకంలో ఒక సామెత నానుడు ఉంది. ఏంటంటే పిల్లరా, ఆ సామెత హల్లెలూయా, మనం అంటే ఏంటో ఎవరిని బట్టి చెప్పొచ్చంట? మన స్నేహితులను బట్టి చెప్పచ్చు. ఇప్పుడు పాస్టర్గా నేనున్నాను, నేను చర్చికి వస్తే పాపి అన్న వ్యక్తికి ప్రార్థన చేసి దేవుడి మాటలు చెప్పి వారిని విడిపించాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి మా యొక్క పనే అది. విడిపించమన్నాడు కదా అని రేపటి నుండి తాగుబోతుడు మందుబాటు తెచ్చుకుని తిరిగితే ఆడితో పాటు నేను బండి మీద కూర్చుంటే, ఆడు వైన్ షాప్ దగ్గర నిలబడితే నేను కూడా ఆడితో పాటు నిలబడితే, పాస్టర్ గారు వైన్ షాప్ దగ్గర తాగుబోతుడు సువార్త చేస్తున్నారు అంటారా జనాలు? చెప్పాలి. ఏమంటారు? పాస్టర్ గారు కూడా వెళ్ళారురా అంటారు. నేను తాగక్కర్లేదు. వైన్ షాప్ దగ్గర ఒక్కసారి ఆ తాగుతూ గ్లాసులో వేసుకుంటున్నాడు దగ్గర కూర్చుని, అమ్మా తప్పు నాన్న, ఇలా తాగకూడదు అని నేను ఇలా మంచి మాటలు చెప్తున్నా, దూరం నుంచి చూస్తున్నాడు. మా లిప్ మూమెంట్ ఏమనుకుంటాడు, నాకు కూడా ఒక పెగ్గేరని పాస్టర్ గారు అడుగుతున్నారు, నాకు కూడా ఒక గ్లాసులు ఏమని అడుగుతున్నారు, అదిగో అదిగో చూడు అలాగే అంటున్నారు, ఎలా అంటున్నారు, విడిచిపెట్టాయి ఈ బంధకాలు విడిచిపెట్టి ఎందుకు వచ్చింది జీవితం అని నేను చెప్తుంటే చూస్తున్నాడు ఏమనుకుంటాడు దూరం నుంచి, రే నాకు కూడా పెగ్గేరు, అది చూడు పాస్టర్ గారు అడుగుతున్నారు. కొంతమంది వెనకాల మూకీ డ్రామాకి లిప్ మూమెంట్ ఇస్తారనమాట. అంటే ఈ లోక స్నేహం మనం అంటే ఏంటో మన స్నేహితులు కూడా చెప్పేస్తారు. మరి అది తెలిసిన నీవు ఎవరితో స్నేహం చెయ్యాలి, ఎవరితో స్నేహం చేయకూడదు చాయిస్ ఎవరికి ఇచ్చాడు? దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే పిల్లరా, నీ స్నేహం అనేది లోకస్తులతో, లోక సమస్య, లోక ఆశలతో, లోక సంబంధమైన అపవాది క్రియలకు సంబంధించిన వ్యక్తులతో కనుక ఉందా, నీ ఆత్మీయత రోజు రోజుకి ఏమైపోతుందంటే దిగజారిపోతుంది. నేను 8th క్లాస్ 10th క్లాస్ వరకు పిల్లల 1 to 7th ఒక స్కూల్లో చదివాను, 8 to 10th ఒక స్కూల్లో చదివాను, ఇంటర్మీడియట్ ఒక కాలేజ్, డిగ్రీ ఒక కాలేజ్. డిగ్రీ ఆర్ట్స్ కాలేజ్ అనమాట. ఫస్ట్ సెమిస్టర్ అయింది, తర్వాత డిస్కంటిన్యూ చేశాను. ఇంటర్మీడియట్ ప్రగతి జూనియర్ కాలేజ్. 10th క్లాస్ వరకు నివేదిత కిషోర్, తర్వాత 1 to 7th పవర్ స్కూల్ మన ఇక్కడ ఆంధ్రనగర్ అనమాట.
ఇక ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ లో 1 to 7th వరకు ఉన్న ఆ స్కూల్స్ లో నేను 3rd క్లాస్ లో జాయిన్ అయ్యా. 1 to 3rd వరకు మేము వేరే ఊళ్ళో ఉండేవారు, రామచంద్రపురం దగ్గర వ్యాలింగ్ అనే పల్లెటూరులో ఉండేవారు. అక్కడ స్నేహం ఇచ్చినప్పుడు మా పిండి గారి కొడుకు, మా చిన్నమ్మ గారి కొడుకు ఒకటి తప్ప నాకు ఇంకెవరు ఉండేవారు కాదు. తర్వాత 4th ఇక్కడ రాజమండ్రి వచ్చాక 7th క్లాస్ వరకు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక 12 మంది ఉండేవారు నాతో పాటు. ఎక్కడికి వెళ్ళినా మేమే వెళ్ళేవాళ్ళు. 31st వచ్చినా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, కేక్ కోసుకునే వాళ్ళం. అలా ఉండేది నా స్నేహం. తర్వాత ఎవడు బర్త్డే వచ్చినా అందరూ డబ్బులు వేసుకుని బిర్యానీ పార్టీ చేసుకునే వాళ్ళం. కేక్ కొనుక్కోవడం, బిర్యానీ పార్టీ, ఇదే మా పండగ. అయితే ఇలా ఉన్నటువంటి తర్వాత 8th to 10th మరి స్నేహాలు మారిపోతాయి, స్కూల్స్ మారిపోతే స్నేహాలు కూడా ఏమైపోతాయి, మారిపోతాయి. 8th to 10th వరకు పిల్లరా వేరే వేరే స్నేహాలు ఉండి అది కూడా స్కూల్ వరకు. తర్వాత మరి ఇప్పటికీ అదే 8th to 10th ఉన్నవారు ఇప్పటికీ అన్నపూర్ణపేటలో 10-15 మంది ఉన్నారు నాతో పాటు నా స్కూల్లో చదువుతారు. వాళ్ళు ఇప్పుడు మందు బాట్లు, బీరు బాట్లు, ఆ బాట్లు ఈ బాట్లు ఇచ్చుకుని తిరుగుతుంటారు ఇక్కడ. కానీ వారి ముందు దేవుడిని ఇక్కడ ఎలా నిలబెట్టాడు చెప్పాలి, సేవకుడుగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. సో గమనించండి, వారు అప్పట్లో కూడా క్లాస్ అని చెప్పి క్లాస్ ఎగ్గొట్టేసి సినిమాలకు వెళ్ళేది. నన్ను రమ్మనేవారు. మాకు ఒకవేళ అలా వెళ్ళినాక నా ఇంట్లో పెళ్ళి అయిపోతుంది. ఎవరితోని? మా నాన్నగారితో. మామూలు పెళ్లి కాదు, శుభ్రంగా రూములు పెట్టి పెళ్లి చేస్తారు. వాళ్ళు తెగించేసారు దెబ్బలకి, మనకు అంత ఓపిక లేదు కాబట్టి నేను వెళ్ళేవాడిని కాదు. రెండవది ఏంటంటే ఈ బర్త్డే పార్టీలు అంటారా, ఫ్రెండ్స్తో సరదాగా మాత్రం అలవాటు చేసేవారు. అది కూడా లిమిటే ఉండేది. ఇంటర్మీడియట్కి వచ్చాక ఈ 10th క్లాస్ స్నేహాలు, అందులో 12 మందిలో ఒకరిద్దరు నాతో ఉండడం మొదలెట్టారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఇక 3 నెలలు చదివాను. తర్వాత బాధ్యతల మీద అడిపోయింది. సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే పిల్లరా, కాలక్రమేణా తరగతులు మారే కొద్ది స్నేహాలు ఏమైపోతాయంటే మనకి మారిపోతూ ఉంటాయి. 10th వరకు ఒక స్నేహం, ఇంటర్మీడియట్ లో ఒక స్నేహం, డిగ్రీలో ఒక స్నేహం, పీజీలో ఒక స్నేహం, తర్వాత పీజీ అయ్యాక జాబ్ లోకి వెళ్ళాక మరొక స్నేహం, వ్యాపారం చేస్తే ఇంకో స్నేహం. అంటే రోజులు మారి కొద్ది మన స్నేహాలు ఏమైపోతాయంటే మారిపోతాయి. అది అయిపోయింది. తర్వాత జాబ్ ఫీల్డ్ లోకి వచ్చాను. స్వాతి హోటల్లో చేసేవాడు, అండర్గ్రౌండ్ లో చేసేవాడు స్నేహం. స్వాతి హోటల్లో చేశాను స్నేహం. ఈ వేరే చోట షోరూమ్ లో చేశాను, రిలయన్స్ లోని మ్యాక్ షోరూమ్ లో చేశాను స్నేహం. స్నేహం అంతే, ఎక్కడ దాకా అక్కడ దాకానే. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళతో ఉంటూ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏ మార్గంలో వెళ్తే అదే మార్గంలో వెళ్తారు. దీనివల్ల ఎవరి కెరీర్ పాడైపోద్దంటే మన కెరీర్ పాడైపోతుంది. గమనించండి. ఎందుకంటే నిజమైన స్నేహితుల్లో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే మనల్ని సన్మార్గంలో పెడతాది తప్ప దేవుడికి ఏం చేయదమ్మా, దూరం చేయదు. మీకు నేను రిఫరెన్స్లు ఇస్తాను ఒక్కొక్కటి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథము ముందు 18 తర్వాత చూద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6, 9, 17 చదువుతాం ఒక్కొక్కటి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము, మేలును కోరి అది వాడు మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట, గాయములు చేయను. ఆ పగవాడు అది అంటే ఏంటంటే మేలును కోరే స్నేహితుడు గాయములు చేయనంటే పిల్లరా, అవసరమైతే ఒక దెబ్బ కుట్టాను నేను ఎక్కడ తీసుకొస్తున్నాడు, ఆ మార్గంలో తీసుకొస్తున్నాడు. పోరా నీ సావు సావు అని వదిలేస్తాడా, వదలడు. ఒరే తప్పురా అలా మాట్లాడకూడదు అని ఒక దెబ్బ ఎత్తాడు. ఇలాంటి స్నేహం ఉండాలి. కొంతమంది స్నేహం ఏంటంటే పిల్లరా, వీడు సిగరెట్ తాగుతున్నట్లు ఇంట్లో చెప్పేస్తాడు అనుకోండి, రే చెప్పరా నీకో సిగరెట్ ఎత్తానంటే 2 ఇస్తావా అయితే చెప్పరు. ఇదే స్నేహం, మనల్ని వాడుకునే స్నేహం. మనం నాశనం అయిపోతే ఇంకా ఎంకరేజ్ చేసే స్నేహం. పిల్లరా, ఒరే రేపు పొద్దున్న కాలేజ్ ఎక్కొట్టేసి లేదా స్కూల్ ఎక్కొట్టేసి ఎక్కడికి వెళ్దాం, సినిమాకి వెళ్దాం రా, అక్కడికి వెళ్దాం రా, ఇక్కడికి వెళ్దాం రా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం రా, ఏ దగ్గరికి వెళ్దాం రా. ఇది స్నేహం నాశనం చేసే స్నేహం.
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మేలు చెయ్యగోరు వాడు ఏం చేస్తాడంటే గాయములు చెయ్యరు. అంటే నీ జీవితంలో మంచి స్నేహం అనేది నీకు గాయం తగులుతుంది, వాడి వల్ల నీ మనసులో గుచ్చుకుంటుందంటే అర్థం ఏంటి? నిన్ను మంచి మార్గంలో పెడుతున్నాడు. చాలా మంది వీళ్ళు ఏ తప్పు చేస్తే ఆ తప్పును ఎంకరేజ్ చేసే వాళ్ళతో ఉంటారా, ఖండితంగా ఖండించే వాళ్ళతో ఉంటారా? ఎంకరేజ్ చెయ్యాలి. ఈ ఆడపిల్లలు ఎవరైనా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఇంకొక అబ్బాయిని చూసి పిల్లరా ఈ అబ్బాయి చాలా బాగున్నాడు కదా, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా. ఈ అబ్బాయిలు ఒక అమ్మాయి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి చాలా బాగుంది కదరా అంటే, అవునరా మామ మాయా అని చెల్లి బావా, ఆడికి చెల్లంట ఆవిడికి చెల్లంటే ఈయన ఏమైపోతారంట, బావా నీ చెల్లిరా అంట. ఇప్పుడు గమనించండి స్నేహానికి. ఇప్పుడు పిల్లరా ఇలాంటి స్నేహాలు ఏం చేస్తాయంటే నేను నరకాగ్నిలో తీసుకెళ్ళిపోతే దేవుడితో దూరం చేశాను. ఇప్పుడు ఒరే తప్పురా, మన చెల్లెలంటది కదా అమ్మాయి, తప్పురా, మన తల్లిదండ్రులకు బాధకరంగా మనం జీవించకూడదు. ఒరే మన అన్నలాంటిది కాదా ఆ అబ్బాయి, తప్పు, ఆ అబ్బాయిని అలా అనకూడదు, అలా అనకూడదు, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మనం అలా ప్రవర్తించకూడదు అని చెప్పేవాడితో ఈ స్నేహం చేస్తాడా? ఈడు సీడు చెప్పాలి, మమ్మల్ని సీనివుడు, వీడికి ఏ ఫీలింగ్స్ ఉండవంట. తప్పంట ఆడితో చెప్పగరా బాబు, ఆడికి ఏం చెప్పాలి తప్పే. ఒక అందం ఉండదు, ఒక సందం ఉండదు, ఒక ఎంజాయ్మెంట్ ఉండదు. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? సరదాగా ఆడు వదిలేట్రా, ఆడు తీసుకురాకండి, మనం ఎంజాయ్ చేద్దాం. అది వెళ్తున్న అమ్మాయి చూడు, ఇది అబ్బాయి చూడు, చూడరా అబ్బాయి చూడరా అమ్మాయి ఎలా ఉంటాం అంటాడు. అవునరా వీడికి అసలు ఏ ఫీలింగ్స్ ఉండవురా అంటాడు. ఇప్పుడు గమనించండి పిల్లరా, అలాంటి స్నేహం మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మేలు చెయ్యకూరు వాడు గాయములు చెయ్యను. అంటే గాయము చేయంటే నీ హృదయాన్ని ఏం చేస్తుంది? ఆ మాట గుచ్చుతుంది, గుచ్చాలి, గుచ్చితేనే నీకు మంచి స్నేహం. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది డాక్టర్లు ఉంటారు, మనకి దెబ్బ తగిలితే నిజమైన డాక్టర్ ఏం చేస్తాడు పిల్లరా? ఆ దెబ్బ తగిలితే మొత్తం డెటాల్ వేసి మొత్తం ఏం చేస్తాడు? క్లీన్ చేసేస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే అది ఏమీ క్లీన్ చేయకుండా ఆయింట్మెంట్ రాసేసి కట్టుకడంటారు. లోపల ఏమైపోతుంది? మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. కొంతమంది స్నేహాలు ఎలా ఉంటాయి? నువ్వు పాపం చేయి, నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు చెయ్యాల్సిన చేయి, కానీ నాకేమన్నా నువ్వు చదువుకులు పెట్టాడు. ఇది లోక స్నేహం. దీనివల్ల నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతే తప్ప నీకు వచ్చే ఆశీర్వాదము ఏది ఉండదు. హల్లెలూయా. మనం చూసుకుంటే కనుక సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుకుందాం. చదువునాడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చిలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు ఏం చేస్తుందంట? హృదయం ఏం చేస్తాడా? సంతోషపరచు. కొంతమంది పిల్లరా స్నేహం ఎలా ఉంటుందంటే మనం వాళ్ళ మాటలను బట్టి మనం బలం పొందేస్తాం. అరే బాధపడకురా, నీ కష్టాలు తప్పకుండా పోతాయి, బాధపడకు, నువ్వు ఏడితే నాకు బాగా వస్తుంది. ఇంకో ఈ 100 రూపాయలు ఇచ్చు, నా దగ్గర ఇవి ఉన్నాయి కానీ ఇంతకు మించినది మనం అడుగుతావా? అడగడు. మనం కంట్లోంచి కన్నీరు వచ్చిందని మరుక్షణం వరే నువ్వు బాధపడక, నువ్వు బాధపడితే నాకు బాధ వేస్తుందిరా, నువ్వు ఏడితే నాకు ఏడిపోతుందిరా, ఈ 50 రూపాయలు తీసుకో, ఈ 100 రూపాయలు తీసుకో. ఇలాగా నీకు తోడుగా ఉండే స్నేహం ఏం చేయకూడదంటే నువ్వు జీవితంలో వదులుకోకూడదు. నేను 2010లో ప్రభు తెలుసుకున్నాను. నాకు ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. ఈ సేవలోకి వచ్చాక కొంచెం దూరం అయిపోయాడు. దాదాపు వాడితో నాకు 12 సంవత్సరాల అనుభవం. 12 సంవత్సరాలు ఇద్దరం కలిసి పాటలు పాడేవాళ్ళం, ఇద్దరం దేవుడు స్తుతించేవాళ్ళం. మా ఇద్దరిని దేవుడు శ్రమలోనే ఒకటి చేసాడు. ఎలా అంటే పిల్లరా ఒక చపాతీ కొనుక్కున్నాం, ఆ చపాతీ కొనుక్కుంటే ఇద్దరం సగం సగం తీసుకునేవాళ్ళు. అంటే ఏది తిన్నా వాడికి సగం నాకు సగం. ఇద్దరు కష్టాల్లోనే పరిచయం. ముందు వాడికి కష్టాలు స్టార్ట్ అయినాయి, వాడికి నాకు 4 రోజులు డిఫరెన్స్. వాడు మే నెల నుంచి కష్టాలు పొందుకుంటే నేను జూన్ నెల నుంచి కష్టాలు పొందుకున్నాను. పిల్లరా అంత ప్రాణ స్నేహితులుగా కష్టంలో దగ్గర అయిపోయాం. దాదాపు 12 సంవత్సరాలు ఒకరికొకరు దాగిలి యోనంతంలో మేము పెరిగాం.
ఎప్పుడైతే నేను సేవలోకి వచ్చానో వాడు కూడా ఫ్రెండ్ అయిపోయాడు. కారణాలు ఎన్నో ఉన్నాయి. అయితే గమనించండి, ఈ లోక సంబంధమైన స్నేహం కూడా మనల్ని విడిచిపెట్టేదేమో కానీ మనము ఆరాధిస్తున్న దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోక స్నేహం మన దగ్గర ఏదన్నా చూసి ఏదన్నా పెట్టి ఏదన్నా ఉంటదేమో అని అర్థం చేసే స్నేహం. కానీ నేను మీకు ప్రకటిస్తున్న స్నేహితుడు ఈయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా ఇచ్చిన స్నేహితుడు. హల్లెలూయా. తన రక్తాన్ని మన కొరకు కురిపించిన స్నేహితుడు. హల్లెలూయా. ఆయన శరీరం ఒక రక్తపు బొట్టు కూడా లేకుండా చివరి రక్త బొట్టు వరకు ఎవరి కొరకు దారపోసాడు? మన కొరకు దారపోసిన స్నేహితుడు. హల్లెలూయా. అందుకని యోహాను సువార్తలో ఒక మాట ఉంది పిల్లరా, 15వ అధ్యాయము పిల్లరా 13-14 వచనం చదువుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13-14 వచనాలు. 13-14. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు. చూడండి, ఈ లోకంలో ఎవరైనా కొంచెం శ్రమలో ఉన్నారనుకోండి, ఒరే నా కోసం ఒక్కసారి నువ్వు రారా, నువ్వు మాట్లాడటం నాకు ధైర్యం వేయట్రా, నువ్వు చేయాల్సినంతా చేసేసావు, నేను తిట్లు తినాలా? నాకు అలాంటిది లేదు. మా అమ్మ తిడతాది, మా నాన్న తిడతాడు, ఆవిడ తిడతాది. నాకు అంత ఓపిక లేదు, నేను చాలా పనిలో ఉన్నానంటారు. ఇంటికి ఏమన్నా పని ఉందా? లేదు. కారణం ఏంటి? ఈడేదో చేసేసుకున్నాడు. మళ్ళీ ఏం చేస్తాడు? ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి కూడా ఏమంటాడు? ఈడు చేయాల్సినంత చేసేసాడు. వీడి కోసం మళ్ళా మనల్ని తిట్లు తినమంటాడు. ఈడు మళ్ళీ ఇప్పుడు మన ఇప్పుడు గుర్తుకొచ్చే వీడికి, ఇప్పుడు దాకా మనం గుర్తుకొచ్చే వీడికి గుర్తురాలేదు, ఇప్పుడు గుర్తుకొచ్చే చూడరా అని పక్కనోడితో మన గురించి మాట్లాడతాడు. ఇది ఎవరి స్నేహం? లోక మన సముద్రం. అయితే దేవుడి స్నేహం ఏంటంటే ఇక్కడ ఏమంటే వాక్యం ద్వారా యోహాను సువార్త 15వ అధ్యాయం 13 వచనాల్లో మంచి స్నేహితుడు అంటే ఏం చేస్తాడు పిల్లరా? ఏం చేస్తాడు? చదవాలి అక్కడ. ప్రాణము పెట్టెను. ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులే ఇందురు. అదిగో మీరు నా స్నేహితుల ఇందురు. దాసుడు అదిగో ఏమండి, మీరు గమనించండి, ఏ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలోనైనా ఏ యొక్క పిల్లరా లోక సంబంధమైన అన్య దేవతలు అన్నటువంటి వాటిలో ఏ యొక్క గ్రంథంలోనైనా భక్తుణ్ణి భగవంతుడు స్నేహితుడు అని పిలిచిన అనుభవం ఉందా? చెప్పాలి. ఖురాన్లో కానీ భగవద్గీతలో కానీ వేరే దాంట్లో కానీ ఎక్కడైనా భక్తుడిని నా స్నేహితుడు అని పిలిచిన ఉందా అంటే లేదు. కానీ మన దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడమ్మా? స్నేహితుడు అన్నాడు. అక్కడ శిష్యులు ఏమన్నాడు ఆయన? ఆ మాట చూడండి, 13వ వచనం. ఆ శిష్యుడు దాసుడు ఏంటమ్మా? దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. యేసు ప్రభు గారి శిష్యులు ఏమని పిలుస్తున్నాడమ్మా? స్నేహితులు. మళ్ళా ఇంకో మాట కూడా ఉంది. 12వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు 12:4 చదువుతున్నాడా? చదువున్నాడు. అనగా ఆయన అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ నుండి తన దగ్గర డబ్బు సంచి ఉండి. అక్కడ చూడండి, నా స్నేహితులు అన్న మాట ఉంటుంది అక్కడ. 3వ వచనంలోనా 4వ వచనంలోనా? 12:4 అనుకుంటా. 12 ఎన్నో వచ్చినది? 12:4. ఆ మాట చదవాలి మరి. 12:4లో నా స్నేహితుడా అన్న మాట ఉంటుంది కదా. 12:4లో యోహాను సువార్త. ఆయన శిష్యులలో ఒకడు ఆయన అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగ
వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయే ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉంచినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ గమనించారా, అక్కడ ఆ శిష్యుడు అన్న వ్యక్తిని ఆల్రెడీ ఆయన ఏం పిలుస్తున్నాడంటే స్నేహితుడు అంటాడు. అంటే ఈ ఇస్కరియోతు యూద ఆల్రెడీ ఇతన్ని అప్పగించే వ్యక్తుల్లో ఒక వ్యక్తి అని మరి యేసు ప్రభువు వారికి తెలిసి కూడా ఆ యొక్క కానుకల సంచి ఎవరికి ఇస్తున్నాడు ఆయన చెప్పాలి, ఇస్కరియోతు యూదాకి. అంటే మరికొద్ది సేపట్లో ఈ వ్యక్తి యేసు ప్రభువు వారికి విరోధంగా కుమ్ముకూడతాడు అని అన్ని తెలిసి కూడా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభువు ఏం చేస్తున్నాడంటే అతన్ని స్నేహితుడిగా అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసుకుంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఇంకో మాట కూడా ఉంది. 11వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ కూడా ఆయన లాజర్ని ఎవరికి ఇస్తున్నాడంటే ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. శిష్యుని కూడా విశ్వాసం కూడా ఏమన్నాడు ఆయన, అక్కడ శిష్యులు ఏమన్నాడు ఆయన స్నేహితుడు. విశ్వాసం కూడా లాజరు విశ్వాస శిష్యుడా చెప్పాలి. కొన్ని శిష్యులు అన్నాడంటే ఒక అర్థం ఉంది. ఆయన తర్వాత ఆ పొజిషన్ అందుకోవాల్సింది ఎవరో శిష్యులే. కానీ ఇక్కడ విశ్వాసం కూడా ఏమన్నాడు ఆయన మన స్నేహితుడు. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభువు వారు స్నేహితుడు అన్న పదం, ఈ 4 అక్షరాల పదానికి అంత వేటించాడంటే చిన్న మాట చెప్తాను. ఏంటంటే చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే ఇంట్లో వాళ్ళకి తెలియని విషయాలు కూడా వీళ్ళు ఎవరి దగ్గర చెప్తారు, ఫ్రెండ్స్ దగ్గర చెప్తారు. ఇంట్లో వాళ్ళకి ఎవ్వరూ కొంతమంది మనసుకు పంచుకోరు. అందుకని ఎవరైనా ఏదైనా చేయరాని పని చేస్తే ఆ పోలీస్ ఎంక్వైరీలో ఎవరిని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేస్తారు. ఆడపిల్లలు ఎవరన్నా రాంగ్ స్టెప్ వేసినా, అబ్బాయిలు ఎవరన్నా రాంగ్ స్టెప్ వేసినా వీళ్ళ ఫ్రెండ్స్ నెంబర్లు ఉన్నాయండి, వాళ్ళ నెంబర్లు ఇవ్వండి. మా అబ్బాయి అలాంటి కాదని ఎవరికి చెప్పండి, మనకు తెలియదు. కొంతమంది ఇంట్లో మరి గతంలో మన అందరూ చూసిన వాళ్ళమే కాబట్టి నేను దేవుళ్ళకి రాకపోతే సైతం బొమ్మడులు తెలుసు కదా. బొమ్మడులు అంతమంది తెలుసు. సినిమా సిద్ధార్థ ఇంట్లో ఏ బ్యాచ్ అంటే నాన్నగారు చెప్పారండి, అమ్మగారు చెప్పారండి అనే బ్యాచ్ ఇంట్లో. బయట మాత్రం సిద్ధార్థ, ఇంట్లో సిద్ధు, ఇంట్లో బయట చెప్పాలి. అబ్బా మాకు అసలు సిద్ధార్థ సినిమాయే తెలియదండి, మేము కూసులండి, మాకు ఏమీ తెలియదు అన్నాడు. పెట్టకుండా మా ఫేస్ మనం అందరం ఒకప్పుడు ఆ బ్యాచే. ఇప్పుడు దేవుడు మనం సెపరేట్ చేసాడు. హల్లెలూయా. నీ స్నేహాలు ఎలా ఉన్నాయి? దేవుళ్ళో ఉన్న నీవు పర్ఫెక్ట్ గా ఉండాలి. బైబిల్లో ఉన్న నాగల మీద చెయ్యి వేసిన తర్వాత వెనక్కి తిరగకూడదు. ఒకసారి నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, ఒకసారి దేవుళ్ళలో నిలబడిన తర్వాత, ఒకసారి దేవుడితో స్నేహం చేసిన తర్వాత మరలా లోక స్నేహం చేసావా నీ జీవితంలో, నీ పతన వ్యవస్థకి నువ్వు వెళ్ళండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుని బైబిల్లో ఉన్న 2 స్నేహాలను చూపించి నేను ముగిస్తాను. చదువునా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడదు వాడు దేవునికి శత్రువగును. అదిగో అర్థమైందండి ఎందుకు లోక స్నేహం చేయొద్దు అంటున్నాను. సినిమాలకు వెళ్దాం అనేవాడితో, పబ్బులకు వెళ్దాం అనేవాడితో, పార్టీలకు వెళ్దాం అనేవాడితో, సరదాగా ప్రార్థన కొట్టి సలా బయటికి వెళ్దాం అనుకునే వాడితో, షాపింగ్కి వెళ్దాం అనుకునే వాడితో కనుక నువ్వు స్నేహం చేసావా? ఈ మధ్యకాలంలో ఈ ప్లే స్టోర్ లో కొన్ని యాప్లు వచ్చేసి పరికమాల యాప్లు. మీకు ఎవరైనా కొత్తగా స్నేహం కావాలా అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీతో నేను మాట్లాడతాను. మీకు ఎవరైనా కొత్తగా ఫ్రెండ్స్ కావాలా? ఇదివరకు స్నేహితుడు అంటే మనం వాడి యొక్క లక్షణాలు, వాడి అలవాట్లు, వాడి కట్టుబాట్లు, వాడి పద్ధతి, వాడి నడవడికి అన్ని చూసాక ఏం చేసి ఉన్నాం మనం. అసలు ఇప్పుడు ఈ ఫేస్బుక్ దగ్గర వెళ్ళిపోయింది. ఆ ముక్కు మొహం తెలియదు. ఆ ఫేస్ అంటే ఏంటి? మొఖం. బుక్ అంటే ఏంటి? పుస్తకం. అంటే 2 కలిపి చదవండి, మొఖం పుస్తకం.
లేదా రెండు రివర్సల్ అయితే పుస్తకం మొహం. అంటే చాలా మందికి తెలియదు, ముక్కు మొహం తెలియదు, తెలియకుండానే స్నేహాలు ఎక్కడి నుంచి ఎట్టి వెళ్ళిపోతున్నాయి స్నేహాలు. కొంతమందికి మొహం పరిచయాలు తెలియదు, హాయ్ అంటాడంటే ఫ్రంట్ వెళ్ళి పెడతాడు. ఈ అమ్మాయి ఏమో అబ్బాయి గ్యాలరీ పెట్టుకుంటాడు, అబ్బాయి ఫోటోలు పెట్టుకుంటుంది. లేదనుకుంటే ఈ అబ్బాయిలేమో అమ్మాయిల ఫోటోలు పెట్టుకుంటారు. మొత్తం ఫేక్. పిల్లరా, ఈడేమో నిజంగా అమ్మాయి అంత అందంగా ఉందేమో అనుకుని ఈడు మోసపోతాడు. తీరా ఒరిజినల్గా చూసాక మొత్తం ఈడు ఆశ మీద ఏం చేసినట్టు ఉండదు, వేడి చేసినట్టు ఉండదు. ఈ అమ్మాయి కూడా అబ్బాయి హైట్ పర్సనాలిటీ సరిపో అబ్బాయి నిజంగా ఎంత అందంగా ఉంటాడు. నిజంగా ఒరిజినల్ ఫోటో చూసాక ఎడమవైపున గుడి వైపు వచ్చేది, గుడి వైపుకి వచ్చేది. స్నేహాలు సహం అసలు అంటే లోక స్నేహం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ లోక స్నేహము దేవుడికి నేను ఏం చేస్తుందంటే శత్రువుడు చేస్తాడు. దాన్ని బట్టి గమనించు, దేవుడికి నువ్వు శత్రువు అవ్వాలా మిత్రుడు అవ్వాలా? చెప్పాలి చెప్పాలి శబ్దంగా, మిత్రుడు అవ్వాలి. దేవుడికి నువ్వు మిత్రుడైతే నీ మిత్రుడు నీ కొరకు ఏం పెట్టాడంటే ప్రాణం పెట్టిన మిత్రుడు. హల్లెలూయా. అంతేగాని ప్రార్థన ఉన్నప్పుడే పార్టీకి వెళ్దాం, ప్రార్థన ఉన్నప్పుడే సినిమాకి వెళ్దాం, ప్రార్థన ఉన్నప్పుడే బయటికి వెళ్దాం, ప్రార్థన ఉన్నప్పుడే సరదాగా అలా పిక్నిక్ వెళ్దాం అంటున్నాడా? నీ పతన వ్యవస్థకి నేను తీసుకెళ్ళిపోతున్నాడు స్నేహం. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి ఏంటంటే ఈ లోక సంబంధమైన స్నేహం ఏంటంట దేవుడితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయబోరునో వాడు దేవునికి శత్రువగును. ఓకే, అది కూడా అంటే ఏంటంటే నువ్వు అలాంటి పాస్టర్ గారికి అప్పతో స్నేహం చెయ్యి చెప్తున్నాడు కదా, చెయ్యి. కాలేజ్ డేస్ లో పిల్లరా ఈ సెకండ్ ఇయర్ వారు ఫస్ట్ ఇయర్ వారిని ర్యాగింగ్ చేసేవారు. ఇంటర్మీడియట్ లోనే పిల్లలు ఎటకారం ఇచ్చేవారు, డైలాగ్ వేసేవారు. అయితే పిల్లరా నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఎటకారాలు ఎక్స్ట్రాలు మాట్లాడేవారు. మన బ్యాచ్ ఏంటంటే ఆ డ్రిల్ పీరియడ్ ఏదైతే ఉందో లంచ్ అవర్, ఆ లంచ్ అవర్ 45 minutes అంతా ఇచ్చేవారు. 15 minutes లంచ్ అయిపోయింది. ఆ 40 minutes 30 minutes బైబిల్ తెచ్చుకునేవాడు నాతో పాటు. లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోయి బైబిల్ చదువుకునేవాడు. ఎగ్జాక్ట్ గా స్కూల్లో కూడా అంతే. అంటే దేవుడు ఇక్కడ నన్ను సేవకుడిగా చేస్తాడని ఎప్పుడు చేసుకున్నాడు దేవుడు నన్ను? నా చిన్నతనం నుంచి దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. నాకు ఆ విషయం తెలియదు. సేవకుడు అవుతాను దేవుడు నాకు ఎప్పుడు చెప్పి తెలుసా? నా 18వ ఏట ఒక సేవకుడు ద్వారా మాట్లాడాడు. నీకు 30 సంవత్సరాలు వచ్చేసరికి ఒక ప్రవక్తగా నేను నిలబెట్టబోతున్నాను, గొప్ప సేవకుడుగా నేను వాడుకోబోతున్నాను. ఆంధ్ర తెలంగాణ అనేక ప్రాంతాల్లో రానున్న దినాల్లో ఒక అపోస్తుల అభిషేకం దేవుడి మీద ఇవ్వబోతున్నాడు. అంత బలమైన సేవకుడుగా పౌలను సేవ చేస్తామని దేవుడు గొప్ప గొప్ప సేవకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడితే 18వ ఏట. నా సాధన దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేశాడంటే 12-13వ ఏట స్టార్ట్ చేశాడు. అంటే గమనించండి పిల్లరా, స్కూల్ డేస్ లో కూడా పిల్లరా ఆ బైబిల్ చదివినప్పుడు, కాలేజ్ డేస్ లో బైబిల్ చదువుతున్నప్పుడు అందరూ నా కామెంట్ ఎవరో భక్తులు వచ్చేసాడు రా. నా జాబ్ హోల్డ్ లో కూడా అంతే. జాబ్ చేస్తున్న మూమెంట్ లో కూడా అందరూ వేరే వేరే మాటలు మాట్లాడుకునేవారు. మీకు ఇక్కడ అందరికీ తెలుసు, అండర్ గ్రౌండ్ ఎంతమంది తెలుసు? షాప్, బట్టల షాప్. ఆ బట్టల షాప్ లో ఆ టీం ఎవరైతే ఉంటారో, ఒకప్పుడు టీం ఇప్పుడు లేకుండా కొత్త కొత్త కుర్రలు వచ్చారు. ఒకప్పుడు టీం ఎలా ఉంటుందంటే రాత్రి గంటగా 9:30కి షాప్ కట్టేసి మెయిన్ రోడ్ నుంచి ఆడపిల్లలు వస్తారు. ఆ వచ్చే ఆడపిల్లలు అందరికీ ఏం చేస్తారు, మొత్తం ప్రతి ఒక్కరికి పేర్లు అడతారు. ఆ వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి వాళ్ళ బట్టల షాపు లేదనుకుంటే ఆ అండర్ గ్రౌండ్ లోపల నుంచి అవతల కోటకు వెళ్ళే ప్రతి ఒక్కరిని కొన్ని డైలాగ్లు వస్తుంటాయి, కొన్ని మాటలు వస్తుంటాయి. నాతో పాటు ఉన్నవాడు కూడా చాలా మాటలు మాట్లాడేవాడు. నా చెవులు ఇలా మూసేసుకునేవాడు. పైగా నేను మూసుకుంటే ఎటకారాలు నాతో కౌంటర్లు వేసి, అరే దేవుడి బిడ్డ వచ్చేసాడు రా, ఈడేది ఏంటంట, ఈడేంటి మాట్లాడ్డంట, ఈడు మాకు చెప్తున్నాడు అలా ఇలాగే. ఎందుకంటే మనం పద్ధతిగా పరిశుద్ధంగా ఉందామంటే లోకం ఉండేస్తారా? అస్సలు ఉండదు. కానీ మనం ఉండాలంటే గమనించు. నువ్వు లోకంలో ఎలా ఉండాలంటే దేవుడు అన్నాడు లోకానికి ఏమై ఉండాలి? మనం ఉప్పై ఉండాలి. లోకానికి మనం ఏమై ఉండాలంటే వెలుగుగా ఉండాలి. వెలుగు ఏం చేస్తుందంటే తను వెలుగుతుంది 10 మంది. ఉప్పు ఏం చేస్తుందంటే రుచిని తెలియపరుస్తుంది.
నువ్వు ఒక ఉప్పుగా ఉండాలి, ఒక వెలుగుగా ఉండాలి. అంతేగాని నువ్వు కూడా గుంపులు హల్లెలూయా అన్నావు అంటే నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాను పాస్టర్ గారు, నేనే వెళ్ళిపోయాను. వెళ్ళిపో, ఓకే. మొన్న చూశారు కదా అక్కడ యానం దగ్గర ఎక్కడో కానీ మొత్తం ఇద్దరు సేవకుల కుమారులు, కాకినాడలో ఇద్దరు సేవకుల కుమారులు, ఎవరి పిల్లలు ఫ్రెండ్స్తో అందరూ కలిసి అడిగి వెళ్ళారు. పాపం గోదావరికి వెళ్ళారు. గోదావరికి వెళ్తే అంతర్వేది యానం కాదు, అంతర్వేది దగ్గర గోదావరి దగ్గరికి వెళ్తే మొత్తం గోదావరిలో ఏమైపోయారు పిల్లలు, కుట్టిపోయారు. మొత్తం 10 మంది 8 మంది కుట్టిపోయారు. అందులో ఇద్దరు ఎవరి పిల్లలు ఉన్నారంటే సేవకుల పిల్లలు. అసలు ఆదివారం సేవకుల పిల్లలు సేవకులు అలా పంపించొచ్చా? ఆదివారం వీళ్ళు పెళ్లికి వచ్చారంట. అంటే సేవకుల పిల్లలు ఎక్కడ ఉండాలి? ఆదివారం దేవుడి మందిరంలో ఉండవలసిన పిల్లల్ని ఆ తల్లిదండ్రులు ఏం చేశారు? ఆ పిల్లలు కదండి పోలేండి. కొంతమంది తల్లిదండ్రులు ఇదే, నీ పిల్లలు దేవుడు మందిరంలో ఉండవలసిన నీ పిల్లలు ఆదివారం దేవుడు మందిరంలో ఉండకుండా నువ్వు ఎక్కడికైనా పంపిస్తామంటే ఆ వారం గ్యారంటీ శాశ్వతం నీ పిల్లల మీద అటాక్ చేస్తాడు. గుర్తుపెట్టుకో. దేవుడు మందిరం ఆ రోజు ఒక కాలేజీ స్కూలు ఒక్క ఆ యొక్క కారణం తప్ప, ఎందుకంటే చదువుకుంటున్నప్పుడు ఆ కాలేజీ స్కూల్స్ ఎమర్జెన్సీగా క్లాసులు పెడతారు. ఇంకా తప్పదు, మనం ఎల్లనో చేయనట్టు కుదరదు. ఇది కాకుండా వేరే లోక సంబంధమైన ఏమన్నా వ్యవహారాలు చేస్తూ గనక నువ్వు పిల్లల్ని ఆపావా, నీ చేతులారా వారిని పిల్లలకి ఏం తీసుకొచ్చినట్టు? నువ్వు అనారోగ్యం తీసుకొచ్చు, బలహీన తీసుకొచ్చు. మీరు గమనించండి. ఏంటంటే ఇక్కడ మనం చదువుకుంటే ఈ లోక స్నేహం దేవుడిని ఏం చేస్తుందంటే దూరం చేసేస్తాడు. గమనించండి పిల్లలు. మరి బైబిల్లో ఒక 2 స్నేహాలు ఉన్నాయి, వాటిని మీకు వివరించి నేను ముగిస్తాను. అందులో మరి మొట్టమొదటి స్నేహం ఏంటంటే పిల్లరా, మరి మనం చూసుకుంటే గనక మొదటి సామ్యుయేలు గ్రంథము 18వ అధ్యాయము, మొదటి సామ్యుయేలు గ్రంథము 18వ అధ్యాయము 1-4 వచనాలు. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఎవరు ఈ దావీదంటే వెలివేయబడినోడు, ఎవరు ఈ దావీదంటే తృణీకరించబడినోడు, ఎవరు ఈ దావీదంటే అన్నదమ్ములందరికంటే కనిష్ఠుడు, ఎవరు ఈ దావీదంటే ఒకప్పుడు తన తల్లి వేరొకరితో అక్రమంగా సంబంధం ఉందని నింద పొందినవాడు, ఎవరు ఈ దావీదంటే అన్నలందరూ ఒకటైపోయి ఇతన్ని ఒంటరిగా చేసినవాడు. ఇది దావీదు స్టోరీ. ఇలాంటి దావీదుని ఎవరైనా మరి చేరదీసేవారంటే ఎవ్వరూ చేరదీసేవారు కాదు. ఎప్పుడైతే దావీదు గొలియాతుని చంపాడో ఈ యొక్క విషయం చూసినటువంటి యోనాతాను ఎవరు పిల్లారా? సౌలు కుమారుడు. సౌలు ఎవరో? రాజుగారి కొడుకు, అంటే మన మాటలో సీఎం గారి కొడుకు. సీఎం గారి కొడుకు ఒక వెలివేయబడిన, నిషేధించబడిన, తృణీకరించబడిన, అందరికంటే అందరి చేత ఛేదరించబడుతున్న వ్యక్తిని చేరదెత్తాడా? చెప్పాలి, చేరదెత్తాడా? ఇంకా చెప్పాడు కదా, స్టాండర్డ్స్ బట్టి మన స్నేహాలు ఉంటాయి, మన లెవెల్ని బట్టి మన స్నేహాలు ఉంటాయి. ఇప్పుడు యోనాతాను స్నేహాలు అంటే ఎలా ఉండాలంటే అతనికి లెవెల్కి తగ్గట్టుగా ఉంటాయి. కానీ దావీదు ఏం చేశాడంటే, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉండడం వల్ల యోనాతాను దావీదుని ఎలా చేసేసుకున్నారంటే ప్రాణ స్నేహితుడు. ఈ రోజు నువ్వు ఒక యోనాతాను, ఒక దావీదుగా మారాలి. నువ్వు ఒక దావీదుగా మారాలి. దేవుడికి నేను దేవుడిని ఎలా చేసుకోవాలంటే ప్రాణ స్నేహితుడిగా చేసుకోవాలి. నువ్వు మారాలి, నీలో మార్పు రావాలి. నీలో మార్పు రాకుండా, నీ పద్ధతిలో మార్పు రాకుండా, నా వ్యవహారం అంతే, నా పద్ధతి ఇంతే, నా మాట విధానం ఇంతే, నేను ఎలాగే ఉంటాను అంటే నీ జీవితంలో నువ్వు ఏం పొందుకోలేవంటే దేవుడి కార్యాలు పొందుకోలేవు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, మరి ప్రాణ స్నేహితుడిగా చేసుకున్న సమయంలో సౌలు ఎవరిని చంపాలని ప్రయత్నం చేశాడంటే దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. చంపాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, సౌలు యోనాతాను ఏం చేస్తున్నాడంటే పిల్లరా, మరి 19వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము తీర్థం చూడండి. 19వ అధ్యాయంలో అక్కడ మాట ఉంది, చదువునాను. అంతట సౌలు
అదిగో నేను దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన స్నేహితులు తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన అదిగో సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమునందు దాగి ఉండుము. సేవ్ చేస్తున్నాడా వదిలేస్తున్నాడా అంటే నిజమైన స్నేహితులు ఏం చేస్తాడు? ప్రాణం నుండి ప్రాణాపాయం నుండి తప్పిస్తాడు. కొంతమంది అంటారు నేను కాదే వీడేనండి, ఈడే మొత్తం చేశాడండి, ఈడు అలమంటేనే మొత్తం మీద వెళ్ళానండి, నా తప్పేం లేదండి బాబు, ఇదిగో ఈడు వల్లే అంటారు. అంటే రిస్క్ కావాలేనంత వరకు ఎవడేం చేస్తాడు అంటారు. వన్స్ రిస్క్ అయిందా ఎవరి మీద చూసేస్తారు? నా మీద చూసేది నువ్వు కదా ఈడు ఒకవేళ ఇంట్లో 4 లేనుడు అనుకో, ఏమని ముందా ఎవరు యాక్చువల్లీ ఏమని ముందాయి అవతలడు. ఈ నోట్లో 4 లేనోడు మీరు తోసేగానే సార్ నేను కాస్త అంటే ఆవిడ ఈడనండి, మొత్తం ప్లాన్ కర్త కర్మ క్రియ మొత్తం ఈడనండి, అన్ని ఈడ చేసి ఈడి చెబితే లేదంటే అనిపోతారు. ఈయన్ని ఏమని పెట్టి ఈయన ఎటు పెడతారు, మొత్తం ఈడికి జీవితాంతం శిక్ష. ఈడికేమో నిజంగా తప్పు చేసినాడు తెలివితేటతో బయటకు వచ్చాడు. ఇక్కడ గమనించాడు, సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తుంటే యోనాతాను ఏం చేశాడంటే మనం చూసుకుంటే కనుక తన సహోదరుడు అంటే తన స్నేహితుడు దావీదును ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఈ రోజు నీ స్నేహితుడు ఇలా ఉండాలి, నీ స్నేహం ఇలా ఉండాలి. రిస్కులో వచ్చి ప్రమాదంలో వచ్చి నువ్వు ఆపదనగా నిన్ను కాపాడేదనగా ఉండాలి స్నేహం. నువ్వు కష్టం అనగా నువ్వు ఆదుకునేలా ఉండాలి స్నేహం. అంతేగాని కష్టం వచ్చినప్పుడు నిన్ను ఎగ్గొట్టేసి, బాధ వచ్చినప్పుడు నిన్ను ఎగ్గొట్టేసి, నిన్ను పాపంలోకి సినిమాలోకి అమ్మాయిని చూడు అబ్బాయిని చూడు, ఆ బూతు బొమ్మలు చూడు, ఈ బూతు బొమ్మలు చూడు, అపవిత్రమైన చూడు, ఇవి చూడు అవి చూడని నిన్ను చెడిపోయేదైతే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో. ఏంటి? ఆ స్నేహం ఆ నెంబర్లను మొబైల్ ఏం చేయాలి? ఈ రోజుతోనే మొత్తం డిలీట్ చేసి, నీ మైండ్ లోంచి డిలీట్ చేసే, నీ మొబైల్ లోంచి డిలీట్ చేసే. ఆ స్నేహాలు ఉండకూడదు. ఎందుకంటే లోక స్నేహం దేవుడితో వైరం. దేవుడితో గొడవెట్టుకుంటున్నావు గుర్తుపెట్టుకో. దేవుడితో గొడవెట్టుకుని ఎవడన్నా బతకగలడా? చెప్పాలి, శబ్దంగా మాట్లాడాలి. దేవుడితో గొడవెట్టుకుని ఎవరన్నా బతకగలరా? ధైర్యం ఉందన్నావో చేతులు పైకెత్తండి. అప్పటికి ధైర్యం. నువ్వు దేవుడితో గొడవెట్టుకున్నట్టే లోక స్నేహం. కాబట్టి గుర్తుపెట్టుకో. ఇప్పుడు మంచి స్నేహం తన స్నేహితుడిని కాపాడింది. ఇప్పుడు మరొక స్నేహాన్ని నేను చూపిస్తాను, అది చెప్పి ముగిస్తాను. 1 రాజుల గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చదువుకుని ముగిస్తాను. చదవండి. 1 రాజుల గ్రంథము 12వ అధ్యాయము. ఇక్కడ ఎక్కువ స్నేహం కనబడుతుంది మనకి. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నేబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను. జనులు అతన్ని పిలువనంపగా ఏం చెప్తారు మెసేజ్? ఆశ ఏం చెప్తాను? ఏం చదివిస్తాను చెప్పాలి. ఏం చెప్తాను నేను? వాక్యం ఏం చెప్తాను? ఏం వింటున్నారు మీరు? ఏం వింటున్నావు హర్ష? ఎక్కడున్నా నేను జాబ్ చేసే టైంలో పిల్లరా ఒక్కసారి నాకు కుదిరేది కాదు. మా ప్లేస్ సౌండ్ ప్రూఫ్ క్లాస్ అనమాట. అంటే పైన కంపల్సరీ చిలుకూరి గ్రూప్ ఆఫీస్ పైన ఆఫీస్ అనమాట, పైన హాలు. ఆ పైన బయట అద్దాలు వేసేసేవారు. సౌండ్ ప్రూఫ్ బయటికి వెళ్తే చుట్టుపక్కన మరి అంతా అఫీషియల్ ఏరియా కాబట్టి ఏమన్నా బయటికి వెళ్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమోనని సౌండ్ ప్రూఫ్ క్లాస్ వేసేస్తే నాకు కరెక్ట్గా 1/2 గంట 20 నిమిషాలు టైం లేదు. ఆ 1/2 గంట 20 నిమిషాల టైంలో నాకు ఎదురుకెళ్ళి ఫస్ట్ లైన్లో కూర్చుంటే కానీ నాకు బుర్ర పనిచేయదు. ఆ సేవకుల వైపు ఇలా వాక్యం ఇలా ఇడేస్తాను తల. ఇంక వెనకాల ఎక్కడైనా కూర్చున్నా కానీ ఆ జనాలు తిరుగుతారు, లెగుతారు, వాష్రూమ్కి వెళ్తారు, పిల్లలు ఆడుకుంటారు, వచ్చాక అన్నీ వెళ్ళి నా బ్రెయిన్లో ఎక్కడ డిస్టర్బ్ అయిపోతారండి.
ఇన్ కేస్ ఒకవేళ ఒక అరగంట టైం ఉందన్నప్పుడు అదే రోజు నాకు 6 గంటల జాబ్ కనుక ఒకవేళ 12 hours డ్యూటీ పడితే పొద్దున 10 గంటలకు వెళ్ళి రాత్రి 10 గంటల దాకా డ్యూటీ. ఆ టైంలో లంచ్ అవర్ 1 గంటకు వచ్చింది. కరెక్ట్గా 1 గంటకు వాకింగ్ స్టార్ట్ అవుతుంది మా చర్చిలో. 12:30 వరకు 6 గంటలకు 1 గంటకు వాకింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ 1 గంట నుంచి 2 గంటల దాకా వాకింగ్ ఉంటుంది. ఆ 1 గంటకి గబ్బగా 2 ముద్దలు తినేసి కడుపులో అన్నది నడవగలవా? గబ్బగా సైకిల్ తొక్కేసి సైకిల్ పక్కన పెట్టేసి ఇప్పుడరా గబగబా పైకి ఒక్కొక్క మెట్టు కూడా 3-4 మెట్లు ఎక్కేసి ఆ బయట నుంచుని అలా కూర్చుని అలా వాక్యం వింటే ఆ లోపల ఉన్న అభిషేకం ఎక్కడ తగ్గిందంటే అద్దాలు దాడు నగరికి వచ్చింది. అది మనం ఎక్కడున్నా ఏం చేయాలమ్మా? వెళ్ళాలి. ఎందుకు వస్తున్నాం మనం చర్చికి? చెప్పండి. చదువుకునే వాళ్ళు ఎందుకు వెళ్తున్నా? స్కూల్కి, కాలేజీకి ఎందుకు వెళ్తున్నావు? సినిమాకి ఎందుకు వెళ్తాం? చెప్పాలి. సినిమాకి ఎందుకు వెళ్తున్నాం మనం? గమనించండి. ఎక్కడున్నా నువ్వు ఎక్కడ కూర్చున్నా ఏ వినాలి? వాక్యం వినాలి. హల్లెలూయా. ఇక్కడ గమనించండి పిల్లరా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వచనాల్లో ఒక స్నేహితుడు, ఒక యవ్వనస్తుడు, అతడు కలిగిన ఒక స్నేహితుడు కనబడుతున్నారు. ఎవరు ఆ వ్యక్తి అంటే రెహబాము, ఆ రాజు. ఆ యొక్క 12 వచనాల సారాంశం ఏంటంటే పిల్లరా, మరి సమయం లేదు కాబట్టి నేను ముగించేస్తున్నాను, చెప్పుకొని పోతున్నాను. ఈ యొక్క రెహబాము అన్న వ్యక్తి ఇతడు రాజుగా పట్టాభిషేకం చెందిన తర్వాత మరి ప్రజలు ఇతన్ని ఏకపక్షంగా రాజుగా ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ప్రజలు ఇతడికి ఒక వినతి చెప్తారు. ఏంటి ఆ వినతి అంటే? ఆ మాట చదువును ఒకసారి. ఆ వినతి ఏంటి? మొదటి రాజు చదువు. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలు అందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను. జనులు అతని పిలువనప్పగా యరొబామును ఇశ్రాయేలు సమాజం అంతయు వచ్చి యరొబాముతో ఇలాగు మనవి చేసిరి. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, హల్లెలూయా. మీకు అర్థమయ్యే పాటలు చూపిస్తాను. ఎవరు బ్లెస్ చేస్తున్నా ఎలా దివ్య వంగు ఎలా వంగు కింద వంగు. ఇప్పుడు ఈ పాప ఇశ్రాయేలు ప్రజలు. ఈ పాప ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇదేమో యెరొబాము రాజు అన్నమాట. ఇప్పుడు ఈ రాజుని ఇశ్రాయేలు ప్రజలు ఏమని కోరుతున్నారంటే, పిల్లరా మీ తండ్రి అంటే ఇతని రెహబాము యెరొబాము యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో మీ తండ్రి మా మీద కఠిన చాకరీ అంటే వెట్టి చాకరీ. ఎలాంటి చాకరీ అంటే ఇది బరువు అయిన ఇశ్రాయేలు ప్రజలు. పిల్లరా ఇది బరువు అంటే చాలా వెట్టి చాకరీ అన్నమాట. ఈ వెట్టి చాకరీని ఇశ్రాయేలు ప్రజలనే మరి ఈ ప్రజల మీద పెట్టి చేయించేవాడు. అంటే కాడు ఎక్కడ పెట్టేవాడంటే ఇక్కడ పెట్టేవాడు, మెడ మీద పెట్టి పని చేయించేవాడు. అయితే కాలక్రమేణా అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఈ కుమారుడైనటువంటి కుమారుడైనటువంటి ఈ వ్యక్తిని ఎన్నుకున్నారు. ఈ వ్యక్తిని ఎన్నుకుని ఈ వ్యక్తితో మాట్లాడుతూ అన్నారు, అయ్యా యెరొబాము, మరి మీ తండ్రి మరి రెహబాము ఎవరైతే ఉన్నారో అతడు మమ్మల్ని చాలా వెట్టి చాకరీ చేయించాడు. అయితే నేను మేము ఎన్నుకుందాం అనుకుంటున్నాం. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మీ తండ్రి మా భుజాల మీద ఏ బరువు అయితే వెట్టి పనులు చేయించాడో వాటన్నిటి నువ్వేం చెయ్యి? సులభం చెయ్యి. ఆ పనులన్నీ భారం తగ్గితే ఎల్ల కాలానికి మేము రాజుగా నేను ఎన్నుకుంటామయ్యా అని అన్నప్పుడు కూర్చోండి పిల్లలు. ఇప్పుడు ఇది మంచి చెప్పారా చెడ్డ చెప్పారా? ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరితో ముచ్చటించాలంటే ఆ మాట చదివిన తర్వాత అందుకు రాజు మీరు వెళ్ళి 3 దినములైన తరువాత నా ఎద్దుకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను
బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగగా వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాచుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాచులగుదురని. అయితే అదిగో ఏమని చెప్తున్నారు, పెద్దలందరినీ పిలిపించారంట. పెద్దలని, అయ్యా మరి ప్రజలను ఎలా రాజుగా ఎన్నుకోవడానికి వాళ్ళకి పని సులభం చేయమంటున్నారు, వాళ్ళకి చాలా సులభంగా పని చెప్పమంటున్నారు, మరి ఏంటి, మరి ఏం చేద్దాం చెప్పండి అని పెద్దలు అడిగితే పెద్దలు కూడా ఏం చెప్పారు, అయ్యా నువ్వు కూడా ప్రజల మీద కాడి తీసేవయ్యా, అలా అయితే ప్రజల్ని నేను మంచి రాజుగా ఎన్నుకుంటాను అని చెప్పాడు. ఇప్పుడు పెద్దలు మంచి చెప్పారా చెడు చెప్పారా? మంచి చెప్పారు. ఇప్పుడు ఈ రాజు మంచి చెప్పినప్పుడు ఏం చేయాలంటే ఫాలో అవ్వాలి. కానీ అయ్యగారిలో మైండ్ లో పురుగు మెదలేదు. ఏంటా పురుగు? అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను ఏమవుతారు? స్నేహితులు. తన తోడు వయసులు అంటే ఏమవుతారు? స్నేహితులు. తనతో పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేసాను, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనినా ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దాన్ని చులకనగా చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులు ఇలాగో ఆజ్ఞయము నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. ఇంకా అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మీ తండ్రి వచ్చేయడం వల్ల వాళ్ళు భయపడ్డారు. అదే నువ్వు ఇంకా వచ్చేస్తే ఇంకా భయపడిపోతారు. రూమ్ లో పెట్టి కొడితే పిల్లి కూడా ఏమైపోతే ఇప్పుడు అదే జరిగింది. మీ తండ్రి మరి కాడి కంట నీ కాడి ఏం చేయమన్నాడంట? యవనస్తులు ఇంకా బరువు చేసి మీ తండ్రి వాళ్ళు 10 గంటల పని చేయించాడు, 2 గంటల పని చేయించు, 12 గంటల పని చేయించు, 20 గంటల పని చేయించు. మీ తండ్రి వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టి నువ్వేంచి ఆ పూట భోజనం కూడా పెట్టబెట్టు, 2 రోజులకోసారి భోజనం పెట్టు. ఇలాగా నేను రాజుగా పట్టాభిషేకం అయింది మొదలు ఇలా చేయబోతానని ఒక శాసనం ఇచ్చాడు. ఇది విన్న ప్రజలు ఎలా తీర్మానం చేసి ఎలాగా తిరుగుబాటు చేశారంటే డైరెక్ట్ గా చదివేద్దాము. 17వ వచనం చదివాడు. అయితే యూదా పట్టణంలోనున్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను. ఏం చేశాడు రాజుగారు? ఏం చేశాడు? రాళ్ళతో కూడా చంపేశాడు. కచలి ఎవరితనో ప్రజలు పరిపాలించవలసిన రాజు స్నేహితులు ఇచ్చిన రాంగ్ గైడ్ లైన్స్ ఏమైపోయాడు? చనిపోయాడు. అదే పెద్దల గైడ్ లైన్స్ తీసుకుంటే ఏముండేది? మనవాడు తరతరాలు రాజుగా ఏలేవాడు. 2 స్నేహాలు ఈ రోజు మేము ముందు ఉంచారు. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడు ఏం చేశాడు? కాపాడాడు. రాజుగారి కొడుకు, రాజుగారు ఏమో దావీదుని చంపాలనుకున్నప్పుడు రాజుగారి కొడుకు కూడా దావీదుకి ఏముండాలి? పగ ఉండాలి. ఒకవేళ పగ లేకపోయినా అయ్యో మా నాన్న తిడతాడన్న భయం ఉంటుందా లేదా? ఇప్పుడు తండ్రి మాట కాదని దావీదుని యోనాతాను రక్షిస్తాడు. రేపు పొద్దున్న సౌలు ఎవరి మీద కక్ష చేస్తాడు చెప్పాలి? ఎవరికి విరోధైపోతాడు? కొడుక్కే విరోధైపోతాడు. అవునా కాదా? ఎరా నేను చంపుదాం అనుకున్నా నువ్వు తప్పిస్తావా అని ఈయన పీకుతాడా లేదా? అంటే దెబ్బలు తినడానికి తిట్లు తినడానికి కూడా ఈ స్నేహితుడు ఏం చేశాడు? తెగించాడు. ఇలా ఉండాలి నీ స్నేహం. ఈ రోజు గుర్తుపెట్టుకో, లోకంలో స్నేహం. నువ్వు కాలేజీకి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, నీ వీధిలో, నీ ఉద్యోగంలో నీ స్నేహితులు ఎవరైనా ఉంటే గనక నిన్ను ఆపదనగానే ఆదుకునేలా ఉండాలి. నీ కోసం రా, నీ ప్రాంతంలో పెడతాను రా,
నీకోసం నేను కూడా ఉపవాసం ఉంటాను, నీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను రా, ఒరే మన ఇద్దరు కలిసి బైబిల్ చదువుకుందాం రా, ఇలా ఉండాలి. అంతేగాని అర్థమాను దేవుడు దేవుడు అర్థమాయికి పని పట్టలేదేంట్రా నీకు, ముసలోలాగా భక్తి ఎందుకు? కొంతమంది అంటారు యవనస్తులు పిల్లలు పెడితే ఏంటి అర్థమానం, ముసలోలాగా అర్థమానం, అలా కూర్చొని అర్థమానం గంటలుగా మాకు ఓపిక లేదమ్మా, నువ్వు వెళ్ళు, నువ్వు చేసుకో, నువ్వు భజన చేసుకో, మేము మాత్రం అలా బయటికి వెళ్ళొస్తా ఉంటాం. ఆ భజనలు నీకు తెలియదు. అది చాలా మంది డైలాగ్ వేస్తారు, గమనించినట్టు. ఒక స్నేహితుడేమో తన ప్రాణాపాయం మీద తప్పిస్తే ఇంకొక స్నేహితులు ఏం చేశారు, చంపించేశారు. ఈ రోజు 2 స్నేహాలు ఉన్నాయి నీ తల్లి, రెండింటిలో నువ్వు ఏ బ్యాచ్ లో ఉంటావు నువ్వే చేసుకుంటావు. గమనించినట్ల ఒక స్నేహితుడు మన కొరకు మరి సౌలు చంపాలని తెలిసినా కూడా అతడితో డైరెక్ట్ గా మన ఎవరితో చెప్తే విన్నాడా? సౌలు ఎవరితో చెప్పాడు? డైరెక్ట్ గా యోనాతానుతో చెప్పాడు. ఆ విషయం వెళ్ళి దావీదుకి చెప్పచ్చా? చెప్పి ఏం చేశాడు? తప్పించాడు. మా నాన్న దుర్మార్గం పని చేస్తున్నాడు, నేను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. పైగా అక్కడితో కొంత వదలలేదు. మనం చదువుకుంటే మొదటి సమయంలో 18వ అధ్యాయంలో సౌలు ఈ యోనాతాను అంటే దావీదుకి 4 వస్తువులు ఇస్తాడు. ఒకటి దుప్పటేస్తున్నాడు, 2 విల్లు ఇస్తున్నాడు. ఆ మాట చదువుకున్నామా, చదువుకుందాం. మొదటి సమయంలో 18వ అధ్యాయంలో 4వ వచనం ఉంటుంది అన్నమాట. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి అది ఎందుకు ఇచ్చాడు? దాని దగ్గర ఏం లేవు పాపం, చెప్పాలి, ఆయుధాలు లేవు. దాని దగ్గర ఆయుధాలు లేవు, కత్తి అనే ఆయుధం లేదు, విల్లు అనే ఆయుధం లేదు, నడికట్టు లేదు, పిల్లలు దుప్పట్లేదు. ఎక్కడికని అడవిలోకి వెళ్ళిపోతాడు, అడవిలో పరిగెడుతున్నాడు, ఎక్కడ పడుకుంటాడో తెలియదు. ఆ చలి కాల్చుకోవడానికి దావీదుకి ఏం కావాలి? దుప్పటి కావాలి. ఈరోజు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు ఎలా సాయం చేసేవాడు ఉంటే వాడిని నేను చెప్తాను, అస్సలు వదులుకో, అస్సలు వదులుకో. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఎవడైతే సాయం అస్సలు వదులుకో. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తినేసే పందికొక్కులు చూసావా, ఆ డబ్బులు వదిలే. ఇప్పుడు పందికొక్కులు ఉంటాయి కొన్ని దగ్గర, పందికొక్కు ఏం చేస్తుంది? తినేస్తుంది. తగ్గేయడమే దీని పని, అవసరం ఉన్నంత వరకు తగ్గేస్తుంది. అలాంటి పందికొక్కు ఈ రోజు నువ్వేం చేయాలి? చెప్పక్కలొద్దమ్మా, బై బై చెప్పే చెప్పేస్తే మన పని అయిపోతుంది. గమనించండి, నీ స్నేహం మంచి స్నేహం, చెడ్డ స్నేహం మంచి స్నేహం ఏం చేస్తుందంటే పిల్లరా చెరిపేస్తారు. మంచి సాంగత్యం దుష్ట సాంగత్యం, మంచి నడవడికను చెరుపు. గమనించండి, 2 మాటలు మీ మధ్య నుంచి. 1 చెడు స్నేహం, 2 మంచి స్నేహం. మంచి స్నేహం ఏం చేసిందంటే ఆపదలోంచి తప్పించచ్చు. చెడ్డ స్నేహం ఏం చేసింది? ఏరుకోరు. ఇంతకనే అంటాను, స్నేహితులు బలైపోయారా, ఈడు బలైపోయాడా? చెప్పాలి, రాజే బలైపోయాడు. కొన్ని సందర్భాల్లో మనకు ఐడియా ఇచ్చిన బాగానే ఉంటారు, బలైపోయింది ఎవరు? మనమే. కొంతమంది గోదాట్లో ఎండాకాలం బెట్టింగ్లు వేసుకుంటారు, ఎవడు ముందు ఈత కొడతాడో ఆడండి, ఏమవుతారు? చచ్చిపోతారు. గమనించారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో స్నేహం నేడుతున్న చాలా భయంకరంగా ఉంది. ఎంతమంది బైక్ రేటింగ్లు పెట్టుకోవట్లేదు, ఎంతమంది ఫోన్స్ లో భయంకరంగా ఎంతమంది ఛార్జింగ్ చేయట్లేదు, ఎంతమంది చెడ్డ స్నేహాలు ఉన్నాయి బయట. కాబట్టి నీ తల్లిదండ్రులతో నిన్ను మంచిగా ఉంచే స్నేహమైన పెంచుకో, నిన్ను మంచి మార్గంలో ఉంచే స్నేహం పెంచుకో. నిన్ను లోకానికి పాపానికి తీసుకెళ్లే స్నేహం ఏదైనా ఈ రోజు ఏం చేయాలి? విడిచిపెట్టాయి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశించి నడిపించును గాక. ప్రార్థన. పరిశుద్ధ నమ్మకం కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని మహిమ గణిత ప్రభావాలు ఆరోపిస్తున్నాం నాయన. అయా ఇతని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన అనుభవాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.